హాయ్ అండి, సత్య టెర్రస్ గార్డెనింగ్కి స్వాగతం అండి. ఇగోండి వైట్ వంకాయలను బ్లాక్ వంకాయలు వచ్చాయి ఈరోజు. ఈ వంకాయలేమో హార్వెస్ట్ చేశాను. ఇగోండి ఇంక చిన్నవన్నీ ఉంచాను. చూడండి ఒక్క మొక్కకి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. ఇగోండి వైట్వి. ఈ తర్వాత నెక్స్ట్ హార్వెస్ట్లో కోసుకుంటాను. ఇంక చిన్నగా ఉన్నాయి కదా. ఇదిగోండి పెద్దవన్నీ కోసాను. చూసారా, కలవలకాయ కూడా వచ్చిందండి. 2 కాయలు కలిసి ఒక్క కాయగా వచ్చాయి. ఇలాగూ బ్లాక్ వంకాయలు తెల్ల వంకాయలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. ఇదిగోండి చూసారా, మనం పండించుకునే పంట అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా నేను ఇప్పుడిప్పుడే కదా క్యాంప్ నుండి వచ్చి మొక్కలకి జాగ్రత్తలు తీసుకున్నాను. కొంచెం హార్వెస్ట్ వస్తుంది. ఈ సీజన్కి ఇదే ఫస్ట్ హార్వెస్ట్ అండి. చూడండి, ఇదిగోండి ఇవి ఉంచాను. ఇదిగోండి చూసారా, ఒక్కటే వంగ మొక్క ఉందండి. ఎన్ని కాయలు ఉన్నాయి. ఇదిగోండి ఇది విత్తనాలకు ఉంచాను. ఒకటి పెద్ద కాయ, మొదటి కాయ విత్తనాల కోసం ఉంచాను. ఈ చెట్టు చాలా మంచిదండి, అందుకనే విత్తనాలు చేద్దాము, సీడ్స్ చేద్దామని ఒక కాయ ఉంచాను. మొట్టమొదటి వచ్చిన కాయ వైట్ గులాబీలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదండి చక్కగా వస్తున్నాయి. చెట్టు నిండా ఉన్నాయండి బడ్స్. ఇంకా చాలా పువ్వులు వస్తాయి. ఇగోండి రెడ్, ఇవి కూడా ఒక 2 వచ్చాయి ఈరోజు. చాలా బడ్స్ ఉన్నాయి. ఇవ్వండి చూసారా, చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి. ఇవ్వండి వైట్ నందివర్ధనం చూసారా, మల్లెపూలాగా ఉంటుందండి నందివర్ధనం. చక్కగాను చాలా బాగుంటాయండి. దండ కుడితే చాలా అందంగా ఉంటుంది. ఇవ్వండి మొత్తం 2 దొంతి పెట్టినట్లు ఉంటుందండి మందార. ఇటు ఎల్లో ఫ్లవర్స్ చూసారా, ఢిల్లీ బంతి అంటారు కదా. ఇది కూడాను అన్ని మొక్కలు ఇప్పుడేనండి. చామంతులన్నీ అంట్లు విడదీసి ఉడిసాను కదా. ఇగోండి చెట్టు చిక్కుడు. ఇగోండి మా టేబుల్నేమో మళ్ళీ కొంచెం ఇచ్చేసాను, ప్రూనింగ్ చేశాను టేబుల్నేమో. ఇగోండి ఇది ప్రూనింగ్ చేశాను. మళ్ళీ పూత ఖాతా వస్తుందండి, తర్వాత అప్డేట్ చేస్తాను. ఇగోండి చూడండి చెట్టు చిక్కుడు వేసాను. పెద్దగా రాలేదండి, వేరు పదులో పెట్టాను. ఇంకా ఇగోండి అక్కడక్కడ ఒక్కొక్కటి వస్తుంది. ఇగోండి వేరు పదులు. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవ్వండి సువర్ణ గన్నేరు అంటారు వీటిని, ఆల్మండ్ అని కూడా అంటారు. ఇవ్వండి ఈ ఫ్లవర్స్ కూడా బాగానే వస్తున్నాయి. నిన్నను కొద్దిగా ఎక్కువగా వచ్చాయండి, హార్వెస్ట్ చేశాను. ఇవ్వండి కనకాంబరం చూసారు. ఇవన్నీ రేపు కోసుకుంటానండి, ఎల్లుండి శుక్రవారం పూజ కోసం. ఎల్లుండి శుక్రవారం పూజకి నేను అన్నీ కోసుకుంటాను. శుక్రవారంకి అన్నీ అందుతాయి. చూసారా, ఇది పంచముఖ మందారం అంటారు, ముద్ద మందారం అని కూడా అంటారు కదండి. చాలా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. ఇవి కూడా శుక్రవారంకి 2, 3 పోస్తాయండి. ఇవి చూసారా బొగడు బంతి. ఇవి కూడా బొగడు బంతి కూడా కోసుకుంటాను. బొగడు బంతి కోసి దండ కొడతానండి అమ్మవారికి. ఇదిగోండి చెట్టు చిక్కుడు పెట్టాను కదా, ఇంక ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది మొక్క. ఇదిగోండి చూడండి తెల్ల వంకాయలు ఎంత బాగున్నాయో. ఈ నల్ల వంకాయలు తెల్ల వంకాయలు కలిపి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ.
ఇదిగోండి చూసారా, 3 మొక్కలే ఉన్నాయండి. దీనికి ఇగొట్టి పూత ఇప్పుడే వచ్చింది. ఇవ్వండి ఇంకా టమాటా అన్ని మొక్కలు కొత్తగానే వేసాను, వేరు మొక్కలు అన్నీ. చూసారా వైట్ ఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయి, మాకు ఫ్లవర్స్ ఎంత చక్కగా ఉంటున్నాయండి. ఫ్లవర్స్ ఇగోండి పసుపు మొక్క చూసారా ఎంత చక్కగా ఉందో. ఇగోండి ఇది చిట్టి మందారం కదండి, అంతా కొత్తగా చిగురు వచ్చింది. ప్రూనింగ్ చేసాను, చక్కగా చిగురు వస్తుంది. ఇగోండి టేబుల్ నెమ్మ కూడాను ఇప్పుడిప్పుడే పిందులు దిగాయి. చెట్టు చిక్కుడు చూడండి, చెట్టు చిక్కుడు 10 గింజలు వేసానండి. 10 విత్తనాలు పెడితే 4 మొక్కలు వచ్చాయి, 6 మొక్కలు వేస్ట్ అయిపోయి. మీరు కూడా ఈ వర్షాకాలంలో కొద్దిగా మొక్కలు పెంచుకోండి. ఇలాగని మనం పండించుకునే కూరగాయలు తింటుంటే ఆ టేస్టే వేరండి. చక్కగా 4 వంగ మొక్కలు పెట్టుకోండి. వంగ మొక్కలకి ఏం పెద్దగా పని కూడా చేయని అవసరం లేదు. మంచి మాగిన పశువుల ఎరువును మట్టి కొంచెం కలుపుకొని పెట్టుకుంటే చక్కగా ఉంటుందండి. ఇగోండి ఇలాంటి ముదురాకులు తీసేయాలండి, పండిన ఆకులు తీసేస్తే మొక్కకి మనం ఇచ్చిన ఎరువు ఓన్లీ మొక్కే తీసుకుంటుంది, లేదంటే వేస్ట్ ఆకులు తీసుకుంటాయి కదా, అందుకని ఇలా కొన్ని తీసేయాలి. వేస్ట్ అన్నీ పండినలాగా ఉన్నవన్నీ ముద్రాకులు తీసేయాలండి. బాయ్ అండి, వీడియో నచ్చితే లైక్. హాయ్ అండి, సత్య టెర్రస్ గార్డెనింగ్కి స్వాగతం అండి. ఇగోండి మళ్ళీ మొన్ననే వంకాయలు హార్వెస్ట్ చేశాను కదా, ఈరోజు కూడా మళ్ళీ వంకాయలు వచ్చాయండి. ఇగోండి ఇవి కూడా కోసుకుందాము వంకాయలు. ఇగోండి తెల్ల వంకాయలు కూడా ఉన్నాయి. ఇగోండి చూడండి తెల్ల వంకాయలు. ఇగోండి తెల్ల వంకాయలు ఒక 5 కాయలు ఉన్నాయి, నల్ల వంకాయలు ఒక 5 కాయలు ఉన్నాయి. హార్వెస్ట్ చేసుకుందాం చూడండి. ఇగోండి హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోండి మనం పండించుకొని మనం కూరగాయలు హార్వెస్ట్ చేసుకొని తింటే ఆ తృప్తే వేరు కదండి. సిజర్ తెచ్చుకోవడం మర్చిపోయానండి, హార్వెస్ట్ చేస్తాను అనుకోలేదు, మరెందుకు పైకి వచ్చాను హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇగోండి ఇది విత్తనాల కోసం ఉంచానండి. ఈ మొక్క చాలా బాగా కాస్తుంది. ఒక మొక్క అయినా మనకి వారానికి ఒక రోజు కూరగాయలు అందిపోతున్నాయి. వంకాయ చూసారా, ఇవన్నీ 4 వంకాయలు కదండి. ఇంకొకటి ఉందేమో, అది చిన్నగా ఉంది, తర్వాత కోసుకుందాం. ఇదిగోండి చూడండి.